ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 70 మందితో కూడినటువంటి జాబితాను సిద్ధం చేసింది. రేపు రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా 70 మందిలో ఎవరెవరికి దక్కుతాయి, సీనియర్లకు ఎంతమంది దక్కుతాయి, అలాగే బీసీలకు ఎన్ని సీట్లు దక్కుతాయి అని కూడా అందరిలో ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే ఎక్కడైతే ఏ స్థానాల్లో ఉన్నారో ఇప్పటికైతే సిట్టింగ్ ఉన్న స్థానాల్లో కూడా వాళ్ళే యథాతథిగా అభ్యర్థులుగా ఇస్తారా లేకుంటే ఏంటనేది కూడా అందరిలో కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అలాగే ఇటు బీజేపీకి సంబంధించి కూడా బీజేపీ ఏదైతే మరో 1-2 రోజుల్లో కూడా 40 మందితో కూడినటువంటి లిస్టును కూడా ప్రిపేర్ చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా 40 మంది అంటే ఏదైతే బీఆర్ఎస్ విమర్శల అస్త్రాలు సంధిస్తుంది, 40 మంది క్యాండిడేట్లు లేరని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ తగ్గట్టే 40 మందినే వీళ్ళు ప్రకటించడం. మొత్తానికి ఇవన్నీ విషయాలు చూస్తామంటే రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మనకు అందరికి కూడా కళ్ళకు కనబడుతున్నట్టు కనబడుతుంది. మనతో గిస్టు కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పదే ఆరోపిస్తున్నటువంటి విషయం ఏదైతే అభ్యర్థులు లేరు కాబట్టి ఆలస్యం చేస్తుంది, 40 మంది అభ్యర్థులకే కష్టంగా దొరుకుతున్నారు వాళ్ళకు, అందుకని చెప్పేసి ఆరోపిస్తుంది. దాన్ని ఎలా చూస్తారు మీరు? మేము అంటే ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహుల నుంచి అంటే ₹1 డబ్బు తీసుకోకుండా అప్లికేషన్ తీసుకున్నామండి. రాష్ట్ర పార్టీ 119 నియోజకవర్గాలకు 6000 పైచిలకు అభ్యర్థులు వాళ్ళ అప్లికేషన్ సమర్పించడం జరిగింది. అయితే వీటి మీద స్క్రీనింగ్ జరుగుతుంది. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలుగా కూడా ఏదైతే స్వరాష్ట్రం, స్వాభిమానం, స్వావలంబన, స్వపరిపాలన అని చెప్పి ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు, యువకులు 1300 మంది యువకులు ప్రాణత్యాగం చేస్తే వీళ్ళు అధికారాన్ని అనుభవించుకుంటూ వీళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్టుల పేరుతో దోసుకొని ఈ విపరీతమైన డబ్బులు ఖర్చు పెడుతూ ఎలక్షన్స్ రాగానే బంధుల పేరుతోటి దళిత బంధు, బీసీ బంధు, ఇవన్నీ బంధుల పేరుతోటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఏంటంటే వీళ్ళు కుటుంబ పరిపాలన చేస్తూ తెలంగాణలో మేమే శాశ్వతంగా ఇక్కడనే ఎస్టాబ్లిష్ కావాలనే ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే మేము కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో ఈ యొక్క సెంటిమెంట్ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలను మేము పూర్తి స్థాయిలో మేము నిర్మూలించలేకపోయినాం. ఎందుకంటే మేము కూడా గ్రామ స్థాయిలో పనిచేయలేకపోయినాం. ఈ తెలంగాణ సెంటిమెంటు, ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకు రైట్ శ్రీనివాస్ గారు, రైట్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు రేపు బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా రాబోతుంది. ఈ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అనేది కూడా అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఏదైతే బీఆర్ఎస్ మేనిఫెస్టో సంబంధించి ఇప్పటికే కొన్ని లీకులు ఇచ్చారో ఖచ్చితంగా బ్రహ్మాండంగా మేనిఫెస్టో ఉంటుంది, మిగతా పార్టీలకు దిమ్మ తిరిగే మేనిఫెస్టో రాబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు పదే చెబుతున్నటువంటి అంశం మనం ముందు చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందంటున్నారో అలాగే యువతకు కూడా ప్రాధాన్యత ఉండొచ్చు అనే కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. దాంతోపాటు కూడా ఏదైతే రైతులకు సంబంధించి కూడా ఏదైనా మంచి వార్త ఉండొచ్చు, ఇంకా అడ్వాన్స్గా ఇంకేమైనా ఉండొచ్చు, ఇంకా కొత్త స్కీమ్లు ఉండొచ్చు అనేది కూడా వస్తున్నటువంటి వార్తలు, కొన్ని ఊహాగానాలు. మొత్తానికి ఆ మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది అందరిలో ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్ గారు, చెప్పండి. రైట్, బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా సిద్ధం చేస్తుంది అంటే ఇప్పుడు మీరు మేనిఫెస్టో తోటి ముందుకు వస్తారా లేకుంటే ఫస్ట్ లిస్ట్ తోటే వస్తారా? మేము ఫస్ట్ లిస్ట్ తోటే, మేనిఫెస్టో తోటే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తామండి. ఓకే, ఎలా ఉండబోతుంది? ఎవరెవరికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారు మీరు? మేము ఒకటే అండి, మేము అంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలలో మేము అంతర్జాతీయ వేదికల మీద భారత్ను ఒక విశ్వ విజేతగా నిలిపినాము. అలాగే రాష్ట్రాలలో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ప్రతి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసినాం. తెలంగాణలో కూడా ఏదైతే ఓటు బ్యాంకు రాజకీయాలు పోయి ఈ బంగారు తెలంగాణ అనే పేరుతోటి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేసి అందరికీ మేము ఒకటే చెప్తున్నాం, ఉచిత విద్య, ఉచిత వైద్యం, సుస్థిర ప్రభుత్వం. రైట్, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బయట పంపించాలంటున్నారు, ఖచ్చితంగా గద్దె దించాలంటున్నారు. కాకపోతే మీరు ఇప్పుడు ఫస్ట్ లిస్టే 40 ఉంది అంటే మీ దగ్గర కోరం కూడా గెలిచే పరిస్థితి లేదు. మొత్తానికి అసలు ఈసారి ఓటింగ్ శాతం కూడా పడిపోతుంది, సీట్లు రావని చెప్పేసి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చేస్తారు అసలు? అంత కాన్ఫిడెంట్ ఎలా ఉండగలుగుతున్నారు మీరు? మేము గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో చూసారు, మాకు అంతకుముందు 2 సీట్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో 49 కార్పొరేటర్ గెలిచామండి. గ్రేటర్ వరంగల్లో కూడా 1 సీట్ ఉన్న గ్రేటర్ వరంగల్లో 10 సీట్లు, ఆల్మోస్ట్ 11 కార్పొరేటర్లు గెలిచాం గ్రేటర్ వరంగల్లో కూడా. తర్వాత దుబ్బాక గెలిచాం, హుజరాబాద్ లో గెలిచాం. మునుగోడులో ఏంటంటే ఈ కమ్యూనిస్టులు
తర్వాత వీళ్ళు ఒక అనైతిక పుత్తులతోటి మేము అతి తక్కువ మెజార్టీ తోటి కూడా ఓడిపోయాను. ప్రజల్లో మా మీద విశ్వాసం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ నాయకత్వ మార్పు కొన్ని చిన్న విషయాలతోటి ఏంటంటే పార్టీకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా కూడా దాన్ని మేము సమిష్టి నాయకత్వంతో ముందుకు పోయి టిఆర్ఎస్ ని మేము పక్కా ఓడిస్తామని చెప్తున్నాం మేము. అంటే గ్రౌండ్ లెవెల్లో కూడా చాలా వీక్ గా ఉంది బీజేపీ అనేది టాక్. లేదండి, అది పూర్తి అవాస్తవం. అది కాకపోతే కొన్ని నియోజకవర్గాల్లో రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కొంచెం నాయకత్వ లోపంతో ఉండొచ్చు. కానీ ప్రజలలో భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం ఉంది. సరైన అభ్యర్థులను ఇస్తాం, సరైన అభ్యర్థులు నిలబడి తప్పక గెలుస్తారు. కొంతమంది మహిళలు కావచ్చు, కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, బయట నుంచి వచ్చిన పార్టీ నాయకులు కావచ్చు, మీ దాంట్లో ఉన్న వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు, వాళ్ళు పదవులు ఆశిస్తున్నారా లేకుంటే ఏంటో అయిష్టంగా తిరుగుతున్నారా, అసలు బయటకు రావట్లేదు, జనాల్లో తిరగట్లేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. అవన్నీ ఎట్లా చేస్తారు? అవన్నీ కొన్ని మీడియా ఏంటంటే మీడియా కూడా ఈరోజు కొంతమంది కూడా కొన్ని పార్టీలకు సపోర్ట్ గా ఏంటంటే ఒక అనిశ్చితి క్రియేట్ చేస్తున్నారు. అంటే బీజేపీ పార్టీని అంటే ఎడిఎస్ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు కలిసి పనిచేస్తూ ఏంటంటే ఈ బీజేపీ మీద కొన్ని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అంటే కొందరు పార్టీలు మారుతున్నారు అని చెప్పి, కొందరు అలిగి ఉన్నారని చెప్పి, ఇవన్నీ కూడా ఏంటంటే మా పార్టీలో ఉన్నటువంటి ఐక్యత. ఇక్కడ రూమర్ కాదండి, ఏదైతే ఊహ అందినదే అది బయట జరుగుతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు మీకు సంబంధించినటువంటి నాయకులు ఆల్రెడీ సీనియర్లు విజయశాంతి గారు కావచ్చు, నెక్స్ట్ కోమటిరెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు అంతా కూడా సైలెంట్గా ఉన్నారు. వేరే అసలు ఎక్కడ కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్. కొన్ని సందర్భాలు అయితే ట్వీట్లో మీ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు కూడా అపోజిట్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తుంది. అంటే వారు పార్టీలోకి అంటే ఈ మధ్యనే రావడం జరిగింది. తర్వాత కొన్ని అంటే బీజేపీ పార్టీ అనేది సిద్ధాంతమైన పార్టీ. సిద్ధాంతంలో కొందరు అంటే ఇమడలేక అంటే కొన్నిటికి అడ్జస్ట్ కాక కొందరు ఏంటంటే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది అంటే అవుతుందా కాదా అనే ఒక డిఫరెంట్ ఆలోచన తోటి కొన్ని దిక్కులో మాట్లాడతారు. దాన్ని కూడా ఏంటంటే మీడియా కొంచెం మరీ దాన్ని వక్రీకరించి కూడా ఇక దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నది మీడియాలో. రైట్, మీ దగ్గర ఆన్సర్ లేకనో లేకుంటే ఎటు పెట్ట మీడియాని పట్టుకున్నారు మీరు. మొత్తానికి అయితే లేదండి, జరుగుతున్నటువంటి వాస్తవాలు అందరికి కళ్ళకు కనబడుతుంది. విజయశాంతి డైరెక్ట్ ట్వీట్ చేశారు వ్యతిరేకంగా. కొన్ని సందర్భాల్లో పాజిటివ్ అయితే బీజేపీకి పాజిటివ్ మాట్లాడలేదు, మళ్ళీ కొన్ని విషయాలు కంప్లీట్ వ్యతిరేకిస్తూ చెప్పారు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అది మీడియా సృష్టి అంటారా? మేము అంతే అంటున్నాం, మీడియా సృష్టి అంటున్నాం. ఎందుకంటే రేపు మీరు అభ్యర్థులు విజయశాంతి గారు వ్యక్తిగత అభిప్రాయం చెప్తే మీడియా సృష్టి ఎలా అవుతుందండి? వ్యక్తిగత అభిప్రాయం అది పార్టీకి సంబంధం లేదండి అది. రైట్, ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధించి వాళ్ళు కూడా లిస్ట్ ప్రిపేర్ చేశారు, అన్ని జరిగిపోతున్నాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అంటున్న విషయాన్ని కూడా వాళ్ళు కూడా ఒప్పుకోని పరిస్థితి. ఎట్లా చూస్తారు మీరు? పదే వారి మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నట్టు? ఇప్పుడు వాళ్ళు కర్ణాటక ఎలక్షన్స్ లో గెలవగానే మేము ఈ ఎలక్షన్స్ లో 5 రాష్ట్రాల్లో కూడా గెలుస్తాం, నెక్స్ట్ కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఒక ఊహల్లో కలలో విహరిస్తూ ఏంటంటే ఇక్కడ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే కాంగ్రెస్ పార్టీది పీతల పంచాయతీ. అంటే వాళ్ళ ఎలక్షన్ వచ్చే వరకు ఈరోజు చూసాం, ఇవాళ పొన్నలక్ష్మి లాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేసిండు. రేపు ఇంకా అభ్యర్థులు ప్రకటించే క్రమంలో చూడండి కాంగ్రెస్ పార్టీని వాళ్ళే పార్టీని డిజాల్వ్ చేసుకుంటారు వాళ్ళు రేపు. ఎందుకంటే రేపు మళ్ళీ ఎంతమంది గెలిచినా కూడా రేపు వాళ్ళు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి ఏమన్నా మెజార్టీకి సీట్లు దక్కున్నా కూడా మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ప్రతి ఒక్కరిని చూడండి రేపు మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలోకే పోతారు వాళ్ళు. రైట్, మీరే చెప్తున్నారు పార్టీకి సంబంధించి, మీరు కూడా ఊహిస్తున్నారు. ఆ ఊహలే మీడియా చెప్తుంది, కాకపోతే మీరేమో మీడియా అంటున్నారు. ఇప్పుడు మీరు ఊహించిందే మీడియా చెప్తుంది కదా. మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మేము అధికారంలోకి రావడం కోసం, ఎందుకంటే కేంద్రంలో 10 సంవత్సరాల నుంచి అధికారంలో కాబట్టి ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఏంటండి. ఓకే, ఒక నిమిషం మీ దగ్గరకు వస్తా. రమాదేవి గారు వినబడుతుందండి మాట? వినబడుతుంది. ఓకే, రమాదేవి గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? హలో చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రేపు రిలీజ్ చేయబోతుంది. అసలు ఆ మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందపరచనున్నారు? చాలా మంది ఆతృతగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్. గతంలో కూడా ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షానే నిలబడిందండి. ఎప్పుడు కూడా ఇప్పుడు ఎప్పుడు పేదల పక్షానే నిలబడే
పార్టీ బిఆర్ఎస్ పార్టీ అండి. గతంలో కూడా చూసినాం మనం, ఎంతో మందికి మేనిఫెస్టోలు పెట్టని కూడా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అందరికి కూడా తెలుసు, ప్రజలందరూ కూడా ఇవాళ ఎక్కడ వెళ్ళినా ఏ గ్రామాలలో చూసినా ఎవరిని అడిగినా కూడా అందరి నోట మనం వినేది ఒకటే, ఎక్కడ అయినా కూడా ఇలాంటి అంటే ఒక దేవుడిగానే వారిని ఆరాధిస్తారు. ఇప్పుడు ఎక్కడ గ్రామాలలో వెళ్తే రైతులు అయితే ఏంటి, మహిళలు అయితే ఏంటి, తర్వాత ఇప్పుడు ఇవాళ ఒక మేనమామల కళ్యాణ లక్ష్మి 1,16,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ప్రభుత్వం అనేది. ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు దళిత బంధు కానివ్వండి, ఇప్పుడు మొన్న బీసీ బంధు, మైనార్టీల కొరకు కూడా కొంత వాళ్ళకు కూడా ఇవ్వడం లోన్స్, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇలాంటివన్నీ కూడా మరి గతంలో కూడా జరుగుతున్నాయి. రేపు వచ్చే దాంట్లో కూడా ఇంతకంటే ఇంకా ఎక్కువగానే మేనిఫెస్టోలో పెడతారు. అంటే మైనార్టీలకు కానీ మహిళలకు కానివ్వండి, ఇప్పుడు బీసీల గతంలో కూడా ఎంతో మంది బీసీలకు మరి టికెట్లు ఇచ్చినటువంటి ఘనత కానివ్వండి, బీసీలకు సహకారం చేసి ఇప్పుడు బీసీ బంధు ద్వారా లోన్స్ ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. రేపు జరగబోయేటువంటి అంటే రేపు పెట్టబోయే మేనిఫెస్టోలో కూడా తప్పకుండా బీసీలకు అనుకూలంగా మైనార్టీలకు, బీసీలకు, మహిళలకు, యువతకు ఏదైతే అవసరమో రేపు రాబో కాలంలో అంటే కూడా అధికంగానే పెంచి అంటే వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయి అనేది దాన్ని గుర్తించే మరి మా ప్రభుత్వం మళ్ళీ రేపు మేనిఫెస్టో విడుదల చేయబోతుంది అనేటువంటి అయితే వాస్తవం అండి. రమాదేవి గారు, ఇందులో ముఖ్యంగా మహిళలకు చాలా శుభవార్త వింటారు అని చెప్పేసి అందరు నాయకులు చెప్తున్నటువంటి విషయం ఏంటి? ఆ శుభవార్త అంటే మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు, ఏం చెప్పబోతున్నారు? మహిళలకు ఇప్పటి వరకు కూడా బాగానే చేస్తున్నారు అండి. చూస్తున్నాం ఎంతో మంది. ఇప్పుడు నేను ఒక డాక్టర్ ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ లీడర్ కూడా ఉన్నాను. ఎంతో మంది మహిళలు ఊర్లో నుంచి వస్తారండి. వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేషన్ లేని వాళ్ళని పలకరిస్తే కూడా ఏందమ్మా అంటే రేపు మా దగ్గర ఎవరైనా కింద హాస్పిటల్ వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళాలి, మాకు రేపు లోన్స్ ఇస్తున్నారు, మాకు మహిళా సంఘాల నుంచి వెళ్ళి తీసుకొని మాకు ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోవాలమ్మా అని చెప్పినటువంటి వాళ్ళ నుంచి ఎన్నో సార్లు విన్న సందర్భాలు ఉన్నాయి. అట్లా మహిళలకు వాళ్ళకి స్వయం ఉపాధి కొరకు ఎన్నో అవకాశాలు ఇప్పటి వరకే కల్పిస్తున్నారు. రేపు కూడా రాబో ఈ మేనిఫెస్టోలో కూడా కల్పిస్తూ దాంతో పాటు ఇప్పుడు మహిళా సంఘాల లోన్స్ అనేటి అండి ఇప్పటి నుంచి ఇచ్చేటి కాదండి, అవి అప్పటి నుంచి ఇచ్చినప్పటికి ఇప్పుడు అధికంగా పెంచారు. ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా చెప్పాలండి, ఇప్పుడు 60 రూపాయల బతుకమ్మ తీరలు తప్ప 60 రూపాయల బతుకమ్మ తీరలు తప్ప మీరు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు చేసింది ఏం లేదండి. గత 3 సంవత్సరాల నుంచి కరోనా కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ పేరుతోటి 10,000, 20,000 ఇప్పుడు 1,00,000 రూపాయలు కూడా ఇస్తున్నదండి. ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్నో మహిళల కోసం ఎన్నో మంచి అవకాశాలు ఇచ్చింది. ఈ రోజు కేవలం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే దళిత బంద్, బీసీ బంద్ అని చెప్తున్నారు. బీసీ బంద్ ఏంటండి, ఒక్కొక్క విలేజ్ లో 6గురికి 7గురికి ఇచ్చి ఒక విలేజ్ లో 2,000 జనాభా ఉండే ఊళ్ళో 2,000 జనాభా ఉండే ఊళ్ళో 7గురికి బీసీలకు బీసీ బంద్ ఇచ్చి, బీసీ బంద్ ఇచ్చడం అంటే ఎట్లా అండి? 1000 మంది దళితులు ఉండే ఊళ్ళో 2 3 ఇచ్చి దళిత బంధు ఇచ్చినామని చెప్పి అంటే దళితులలో మీరు లొల్లిలు సృష్టిస్తున్నారు, బీసీలలో మీరు విభేదాలు సృష్టిస్తున్నారు. 1000 మంది జనాభా ఉండే బీసీలలో మీరు 6గురికి 7గురికి ఇచ్చి ఒక్కొక్క నియోజకవర్గంలో 1000-1100 మంది దళితులకు దళిత బంధు ఇచ్చి మేము దళితులకు ఏదో చేస్తామంటున్నారు. ఊరికి 7గురికి బీసీ బంధు ఇచ్చి మేము బీసీ బంధు ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ఓట్లు వస్తే హైదరాబాద్ లో ఎలక్షన్స్ రాగానే మీరు దళిత బంధు అని చెప్పారు. ఇక్కడ మునుగోడులో ఎలక్షన్స్ రాగానే గిరిజన బంధు అని చెప్పారు. గిరిజన బంధు ఇంతవరకు కూడా దాన్ని విధి విధానాలు ఖరారు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి మీరు మహిళలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చినట్టు మీరు మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. కేవలం ఏంటంటే అధికారం కోసమే. రేపు మీ కేటీఆర్ ను పట్టాభిషేకం చేయడం కోసమే, మీ కేటీఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడం కోసమే మీరు రాజకీయాలు చేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ పేరుతోటి ఎవరు బాగుపడ్డారో చూపించండి. ఇలా కేటీఆర్ గారు వరంగల్కి వస్తే వినండి, ఒక మాటకు సమాధానం చెప్పండి మేడం గారు. నా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మాట్లాడండి శ్రీనివాస్ గారు, రమాదేవి గారు 1 by 1 మాట్లాడండి. అర్థం కాదు ఎవరికి, 1 by 1 మాట్లాడండి. నాకు ఒక్క సమాధానం చెప్పండి మీ టిఆర్ఎస్ పార్టీ నుంచి. ఈ మధ్యలో కేటీఆర్ గారు వరంగల్కి వచ్చిండు. వరంగల్కి వచ్చిన ఐటీ అండ్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు. R&B గెస్ట్ హౌస్ ఆయనే ఓపెన్ చేస్తాడు. తర్వాత ఇంకా అంటే ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్, హన్మకొండలో ఉండే ఆర్టీసీ బస్ స్టాండ్ ఆయనే శంకుస్థాపన చేస్తాడు. R&B గెస్ట్ హౌస్ ఆయనే ఓపెనింగ్ చేస్తాడు. ఆయన ఏ శాఖ మంత్రి అండి?
ఆయన శాఖలో ఉన్న పరిధి ఏంటండి? అదే ఒక మంత్రిగా వారికి అర్హత ఉంటుందండి. ఎందుకు ఉండదు? ఏం అర్హత ఉంటుందండి? దాని శాఖ మంత్రి ఇప్పుడు ఆర్టీసీ శాఖ మంత్రి ఉన్నాడు, ఆర్ఎండ్కి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంటాడు. ఇవన్నీ శాఖలకు ఆయన అధిపతి లెక్క ఇదే, ముఖ్యమంత్రి లెక్క ఇదే. అదే ఇప్పుడు చేయడంలో తప్పనని నేను అనను. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఐటీ పరిశ్రమల గురించి ఆ రోజు అవి ఇనాగరేషన్స్ అయినాయి, దాంతో పాటు ఇవి కూడా చేశారు వారు. అది తప్పులేదండి. దాంట్లో ఒక మంత్రిగా వారికి హోదా ఉన్నా చేస్తారు. ఇప్పుడు మా లోకల్ మంత్రి టైం ఉన్నప్పుడు వెళ్ళి చేసే సందర్భాలు కూడా ఉంటాయండి. రైట్ అండి. శ్రీనివాస్ గారు, రమాదేవి గారు ఒక నిమిషం అండి. పార్టీ ప్రతినిధి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. ఒక మంత్రిగా ఉన్నారు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. మేమనుకో, ప్రజలు కూడా అనుకోరండి. మీరంటే ఇది కాదు, మీరు మాట్లాడుతున్నారు మా స్కీమ్ గురించి అన్ని గురించి. మరి మోడీ గారు ఫస్ట్ మరి అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారండి? అక్కడ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి, మీరు అభిప్రాయం చెప్పినందుకు. రమాదేవి గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ రమాదేవి గారు అండ్ శ్రీనివాస్ గారు. మొత్తానికి చూస్తున్నాం కదా, ఏదైతే రేపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టో రాబోతుంది. మేనిఫెస్టోలో ఖచ్చితంగా యువతకు అలాగే మహిళలకు ఇంకా మిగతా వాటికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఊహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే మిగతా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 70 మందితోటి లిస్ట్ కూడా, ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తుంది రేపు. ముఖ్యంగా ఈ లిస్టులో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, అలాగే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు వస్తాయా రావా, అలాగే సీనియర్లకు కూడా ఎంతమందికి ఇస్తారనేది ఇక్కడ అందరిలో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా అందరికీ ఏదైతే ఏకాభిప్రాయంతో 70 మంది సీట్లకు సంబంధించి ఏకాభిప్రాయం కుదిరిందా అనేది చెప్తున్నారు. కాకపోతే కుదిరిందా కుదరలేదా రేపు అనౌన్స్ చేసినాక అసలు ఎలాంటి విషయాలు అనేది, ఎలాంటి అలజడి అనేది రేపు తెలిసే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతుంది. అలాగే ఇక బీజేపీకి సంబంధించి కూడా ఇంకా 40 సీట్లు పెండింగ్, 40 సీట్లకు సంబంధించి కూడా 1-2 రోజుల్లో కూడా వాళ్ళు కూడా లిస్టు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మొత్తానికి ప్రస్తుతానికైతే 40 సీట్లకు సంబంధించి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు కూడా మేనిఫెస్టో కూడా ఉంటుందని చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే మా మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ చేసింది, ఇప్పుడు మళ్ళీ మేనిఫెస్టోకి సంబంధించి ఇంకేమన్నా పథకాలు యాడ్ చేస్తారా ఏంటనేది కూడా రేపు చూడాల్సినటువంటి అంశం కనబడుతుంది. మొత్తానికి అయితే ఏదైతే ఇటు నేతలు వెళ్ళడం రావడం కావచ్చు కాకపోతే సీనియర్ స్థాయి ఉన్నటువంటి నేతలపైన విమర్శలు చేయడం, లేకుంటే వ్యక్తిగతంగా దూషణలు చేయడం మాత్రం ఇది చాలా రాజకీయ పరిపక్వతకు సరైనది కాదని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.